హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ముందు జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ష్రెక్ 5 యానిమేటెడ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ జూన్ 30, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మోవానా లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీ నుంచి డ్వైన్ జాన్సన్ క్యారెక్టర్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మోవానా యానిమేటెడ్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మరి లైవ్ యాక్షన్ మూవీ ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో చూడాలి మరి. అండ్ ఈ మూవీ జూలై 10th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీస్తున్న స్కూబిడూ ఆరిజిన్స్ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ లో స్కూబిడూ డాగ్ చాలా నార్మల్ గా కనిపిస్తున్నాడు. మేబీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీంట్లో కొన్ని క్రియేటివ్ చేంజెస్ చేసినట్టున్నారు. అండ్ స్కూబిడూ యానిమేటెడ్ సిరీస్ కావచ్చు లేదా ప్రీవియస్ మూవీస్ కావచ్చు, అందులో ఆ స్కూబిడూ డాగ్ మాట్లాడుతుంది. మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీయబోతున్న ఈ సిరీస్ లో ఆ డాగ్ ని ఎలా చూపించబోతున్నారో చూడాలి మరి. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ ఈ సిరీస్ 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత క్రిస్టఫర్ నోలన్ గారి ద ఒడిసీ మూవీకి సంబంధించిన కొత్త టీజర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ గురించి మన దగ్గర ఎలా ఉందో తెలియదులే గానీ వెస్టర్న్ కంట్రీస్ లో మాత్రం ఇది నోలన్ మూవీ కాబట్టి కొంచెం పాజిటివిటీ ఉంది. కానీ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ ని చూసి నెగిటివిటీ కూడా చేస్తున్నారు. అండ్ ప్రీవియస్లీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇందులో హిస్టారికల్ యాక్యురసీ లేదు అని చెప్పి కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. మరి వీటన్నిటిని తట్టుకొని ఈ మూవీ థియేటర్స్ దగ్గర ఎలా పర్ఫామ్ చేయబోతుందో చూడాలి మరి. ఈ మూవీ జూలై 17th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ ఈవిల్ డెడ్ బర్న్ మూవీకి సంబంధించిన అఫీషియల్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన 2 ఎక్స్క్లూజివ్ క్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. సో ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేయబోతుందో చూడాలి మరి. ఈ మూవీ జూలై 10th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి ఇంకొక మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ పేరు ఈవిల్ డెడ్ ర్యాత్ అన్నమాట. అండ్ రీసెంట్లీ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈవిల్ డెడ్ ర్యాత్ మూవీ April 7, 2028 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ మేబీ ఈ మూవీని ప్రీపోన్ చేసుకుని 2027 లో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత డైరెక్టర్ గ్రెటా గర్బిక్ నెట్ఫ్లిక్స్ తో కలిసి తీస్తున్న నార్నియా రీబూట్ మూవీ February 12th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీని నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఈ నార్నియా రీబూట్ మూవీ అనమాట. ఈ మూవీ February 12th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఐమాక్స్ స్క్రీన్స్ లో కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత April 2nd ఈ నార్నియా రీబూట్ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. అండ్ తర్వాత అవతార్ మూవీస్ లో అవతార్ మూవీస్ లో జేక్ సలీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ శామ్ వర్తింగ్టన్ అవతార్ 4 and 5 మూవీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని ఆల్రెడీ చదివేశాను అని చెప్పాడు. అండ్ అందులో అవతార్ 4 మూవీ యొక్క స్క్రిప్ట్ చాలా బాగుందని అతనైతే చెప్పుకొచ్చాడు అనమాట. అండ్ జేమ్స్ కెమెరామ్యాన్ తాతగారు కూడా వీలైనంత త్వరగా అవతార్ 4 and 5 మూవీస్ ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ అవతార్ 4 మూవీ December 21, 2029 రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. మరి ఆ మూవీని చెప్పిన టైంలో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత యాక్టర్ జేసన్ స్టాథమ్ డైరెక్టర్ డేవిడ్ లీచ్ డైరెక్షన్ లో ఒక మూవీలో నడుస్తున్నాడు. అండ్ ఆ మూవీ పేరు జేసన్ స్టాథమ్ స్టోల్ మై బైక్ అనమాట. అంటే ఈ మూవీలో జేసన్ స్టాథమ్ క్యారెక్టర్ నే ప్లే చేయబోతున్నాడు అనమాట. అండ్ ఈ మూవీ August 6, 2027 రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత మైఖేల్ మూవీ ఇప్పటి వరకు 932 million వరకు కలెక్ట్ చేసి లయన్స్ గేట్ స్టూడియో యొక్క హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ పెట్టింది. అండ్ ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మ్యూజిక్ బయోపిక్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా రికార్డ్ పెట్టింది. అండ్ త్వరలో ఈ మూవీని జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఈ మూవీ 1 billion కలెక్షన్ క్రాస్ చేసే ఛాన్స్ ఉందని స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ యొక్క సక్సెస్ తర్వాత ఈ మూవీ యొక్క పార్ట్ 2 ని కూడా అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉంచారు. యాక్చువల్లీ ఇంతకు ముందే ఈ మూవీ 2 parts గా వస్తుంది అని తెలిసినప్పటికీ ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు సెకండ్ పార్ట్ రాబోతుంది అని. అండ్ ప్రాబబ్లీ ఈ సీక్వెల్ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయిన మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ లైవ్ యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈ మూవీ అప్రాక్సిమేట్లీ 90 million వరకు కలెక్ట్ చేసిందంట. అండ్ ఈ మూవీకి బడ్జెట్ 170 million నుంచి 200 million వరకు పెట్టారంట. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 400+ million వరకు కలెక్ట్ చేయాలంట. సో ప్రాబబ్లీ ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మూవీ లాస్ట్ లో కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. అండ్ మూవీకి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. బట్ ఇప్పుడు ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ చూసుకుంటే ఈ మూవీకి సీక్వెల్ రావడం కొంచెం కష్టమే అని అర్థమవుతుంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ మీలో ఎవరైనా హాలీవుడ్ మూవీస్ చూసేటప్పుడు స్టోరీ మాకు అక్కర్లేదు, పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ ఉండాలి అండ్ భారీ యాక్షన్ సీన్స్ ఉండాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఎక్స్పాండబుల్స్ అనే మూవీస్ చూడాలన్నమాట.
ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ లో 4 మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేసి ఫీమేల్ లీడ్ యాక్ట్రెసెస్ ని పెట్టి ఒక మూవీ ప్లాన్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ పేరు ఎక్స్పాండబుల్స్ అనమాట. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 1990s టైం పీరియడ్ లో అమెరికాలో జరిగిన జియోపాలిటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీలో హాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ఉండే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నాకు తెలిసి ఈ మూవీలో ఒక యాక్ట్రెస్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ తను ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. చిచి తను కాదు, మనకిప్పుడు తన అవసరమే లేదు. నేను అనుకుంటున్న హీరోయిన్ అయితే తనకంటే చాలా బాగుంటుంది. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా దొంగనా కొడక. అండ్ తర్వాత 2018లో హెరిడేటరీ అనే ఒక హారర్ మూవీ వచ్చింది కదా. ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన అరి ఆస్టర్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అంటే అతను హెరిడేటరీ మూవీకి ప్రీక్వెల్ స్టోరీ ఆల్రెడీ రాశాడంట. కానీ ఆ మూవీ తీయడానికి కరెక్ట్ టైం కుదరలేదు, అందుకే తీయలేదు అని ఆ డైరెక్టర్ అయితే చెప్పుకొచ్చాడు. మరి ఫ్యూచర్ లో అయినా ఆ మూవీ యొక్క ప్రీక్వెల్ వస్తుందో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన స్కార్లెట్ జాన్సన్ ప్రెజెంట్ ద ఎగ్జార్సిస్ట్ రీబూట్ మూవీలో నటిస్తుంది కదా. ఆ మూవీ యొక్క షూటింగ్ మార్చ్ 13th స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ జూన్ 10th ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ షూటింగ్ స్పాట్ నుంచి స్కార్లెట్ జాన్సన్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ద ఎగ్జార్సిస్ట్ రీబూట్ మూవీ మార్చ్ 12, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద హంట్ ఫర్ ది గోలమ్ మూవీలో యాక్ట్రెస్ అన్యా టైలర్ జాయ్ ని కూడా తీసుకున్నారు అని కన్ఫర్మ్ చేశారు. అండ్ తను ఈ మూవీలో సెరెన్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హంట్ ఫర్ గోలమ్ మూవీ December 17, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ లో ద బోరోస్ అనే ఒక సిరీస్ రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ ని స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ యొక్క క్రియేటర్స్ అయిన డఫర్ బ్రదర్స్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ సిరీస్ రిలీజ్ అయిన స్టార్టింగ్ లో ఈ సిరీస్ కి మంచిగానే వ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత ఈ సిరీస్ కి వ్యూవర్షిప్ పడిపోయింది. అండ్ ఈ సిరీస్ కి బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ కి సీజన్ 2 తీయడం కూడా వేస్ట్ అనుకున్నారేమో, అందుకే ఈ సిరీస్ ని సీజన్ 1 తర్వాత క్యాన్సిల్ చేసేశారు. అంటే ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 రాదనమాట. అండ్ మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత డైరెక్టర్ జార్జ్ మిల్లర్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లో ఫైనల్ గా ఒక మూవీని అండ్ ఒక టీవీ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడంట. అండ్ ప్రాబబ్లీ ఆ లాస్ట్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ వేస్ట్ ల్యాండ్ గురించి ఉండొచ్చని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ ఫైనల్ మూవీ అండ్ టీవీ సిరీస్ తర్వాత ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ యొక్క రైట్స్ ని అమ్మేస్తారంట. అండ్ ఆ ఫ్రాంచైజ్ యొక్క రైట్స్ ని కొనుక్కోవడానికి అమెజాన్, యూనివర్సల్ అండ్ సోనీ స్టూడియోస్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ బ్యాక్ రూమ్స్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీని కేన్ పార్సన్స్ అనే ఒక యూట్యూబర్ తీశాడు. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ A24 స్టూడియో యొక్క మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అని రికార్డ్ కూడా పెట్టింది. అండ్ రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడంట. అండ్ ఆ సీక్వెల్ కోసం ఒక స్క్రీన్ రైటర్ తో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ అబ్సెషన్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని కూడా ఒక యూట్యూబరే తీశాడు. అండ్ ఈ మూవీకి $7,50,000 బడ్జెట్ పెట్టి తీస్తే ఇప్పటి వరకు ఈ మూవీ $300 మిలియన్ దాటి కలెక్ట్ చేసింది. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ మూవీగా ఈ మూవీ రికార్డ్ కూడా పెట్టింది. అండ్ రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ యొక్క డైరెక్టర్ అబ్సెషన్ 2 మూవీని డెవలప్ చేసే పనిలో ఉన్నాడంట. అండ్ అతని దగ్గర సీక్వెల్ కి సంబంధించి మంచి ఐడియాస్ కూడా ఉన్నాయని అతను రివీల్ చేశాడు. అండ్ ఆ సీక్వెల్ మూవీలో ఆ వన్ విష్ విలో టాయ్ కి సంబంధించి కొత్త స్టోరీ ఉండబోతుందని అతనైతే చెప్పుకొచ్చాడు. సో ప్రెసెంట్ సీక్వెల్ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ అబ్సెషన్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది కదా. సో ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన కర్రీ బార్కర్ తో బ్లమ్ హౌస్ స్టూడియోస్ వాళ్ళు ఒక డీల్ సైన్ చేసుకున్నారంట. అండ్ ఆ డీల్ ప్రకారం అతను బ్లమ్ హౌస్ స్టూడియోస్ కోసం ఒక న్యూ ఒరిజినల్ హారర్ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ హాలీవుడ్ వాళ్ళు రెడ్డిట్ యాప్ లో కొత్త మూవీ ఐడియాస్ కోసం వెతుక్కుంటున్నారంట. ఎందుకంటే రీసెంట్లీ ఇద్దరు యూట్యూబర్స్ అబ్సెషన్ అండ్ బ్యాక్ రూమ్స్ అనే మూవీస్ ని తక్కువ బడ్జెట్ లో తీసి భారీ కలెక్షన్స్ కొట్టారు. అండ్ ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ కి హాలీవుడ్ మూవీస్ మీద బోర్ కొట్టేసింది, ఎందుకంటే రొటీన్ స్టోరీస్ తో మూవీస్ వస్తున్నాయి కాబట్టి. అండ్ ప్రెసెంట్ హాలీవుడ్ లో ఎక్కువ సూపర్ హీరోస్ మూవీస్ లేదా ఫ్రాంచైజ్ మూవీస్ లేదా లైవ్ యాక్షన్ అడాప్టేషన్ మూవీస్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది అండ్ ఒరిజినల్ న్యూ కంటెంట్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు ఇప్పుడున్న ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త ఐడియాస్ ఏమైనా దొరుకుతాయేమో అని రెడ్డిట్ యాప్ లో వెతుక్కుంటున్నారంట. సో ఫ్యూచర్ లో అయినా మంచి మంచి కంటెంట్స్ తో మూవీస్ వస్తాయో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ మూవీ ఫ్రాంచైజ్ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ లో కొన్ని మూవీస్ డెవలప్మెంట్ లో ఉన్నాయి. అందులో ఒక మూవీని జురాసిక్ వరల్డ్ మూవీ యొక్క రైటర్ అయిన డెరెక్ కానెల్లీ డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్రాస్ ఓవర్ మూవీ అనమాట. అంటే రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీ లాస్ట్ లో హింట్ ఇచ్చారు కదా, మేబీ దానికి కంటిన్యూషన్ అయి ఉండవచ్చు. అండ్ తర్వాత ఇంకొక ట్రాన్స్ఫార్మర్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ మూవీని మైకేల్ బే డైరెక్ట్ చేయబోతున్నాడు అని కూడా కన్ఫర్మ్ చేశారు.
అండ్ తర్వాత రీసెంట్లీ ఇంకొక అప్డేట్ వచ్చింది. ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ లో ఇంకొక ట్రాన్స్ఫార్మర్ మూవీని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ న్యూ ట్రాన్స్ఫార్మర్ మూవీని వెల్కమ్ టు డెర్రీ సిరీస్ యొక్క రైటర్ అయిన జేసన్ ఫ్యూగ్ డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ మైకెల్ బే ప్రొడ్యూసర్ గా ఉండబోతున్నాడు. అండ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ హ్యాస్బ్రో ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాళ్ళు ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించబోతున్నారు. అండ్ ఇవి ప్రెసెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ లో డెవలప్మెంట్ లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు అన్నమాట. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 యొక్క ఫస్ట్ ఎపిసోడ్ జూలై 15, 2016 లో రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలై 15 కి స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ రిలీజ్ అయ్యి 10 years కంప్లీట్ అవుతుందన్నమాట. సో 10th యానివర్సరీ సందర్భంగా ఈ జూలై 15న ఒక ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్ లో ఈ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్రాంచైజ్ నుంచి ఫ్యూచర్ లో రాబోతున్న కొన్ని ప్రాజెక్టుల యొక్క అనౌన్స్మెంట్స్ అండ్ ప్రీవియస్లీ కొన్ని స్పిన్ ఆఫ్ సిరీస్ లో డెవలప్మెంట్ లో ఉన్నాయని అప్డేట్స్ వచ్చాయి కదా. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ లేదా సిరీస్ కి సంబంధించిన ఏదైనా స్పెషల్ కంటెంట్ లేదా సీజన్ 5 కి సంబంధించిన బ్లూపర్స్ లేదా బిహైండ్ ద సీన్స్ వీడియోస్ ఇలా ఈ ఈవెంట్ లో స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించి ఏదో ఒక కంటెంట్ ఇవ్వబోతున్నారు లేదా అప్డేట్స్ ఇవ్వబోతున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు జూలై 14న స్ట్రేంజర్ థింగ్స్ ద కంప్లీట్ స్క్రిప్ట్స్ సీజన్ 5 అనే ఒక బుక్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఆ బుక్ లో మొత్తం 704 పేజెస్ ఉండబోతున్నాయంట. అండ్ ఆ బుక్ లో సీజన్ 5 కి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్, డైలాగ్స్ అండ్ సీన్స్ అండ్ అన్ఎడిటెడ్ సీన్స్ ఇలా ఆ బుక్ లో చాలా కంటెంట్ ఉండబోతుందని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ తన డీసీ నుంచి రాబోతున్న కొన్ని ప్రాజెక్టుల యొక్క అనౌన్స్మెంట్లు ఇచ్చాడు కదా. అందులో అథారిటీ మూవీ క్యాన్సిల్ అయిపోయినట్టు జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే ఆ మూవీ ప్రెసెంట్ డీసీయూ టైమ్ లైన్ లో సరిగా ఫిట్ అవ్వడం లేదంట, అందుకే ఆ మూవీని క్యాన్సిల్ చేశారు. అండ్ తర్వాత బూస్టర్ గోల్డ్ సిరీస్ స్టిల్ డెవలప్మెంట్ లోనే ఉంది అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే వండర్ ఉమెన్ క్యారెక్టర్ యొక్క ప్రీక్వెల్ సిరీస్ అయిన పారడైస్ లాస్ట్ సిరీస్ కూడా ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్ లో ఉందని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ మూవీ తర్వాత జిమ్మీ ఓల్సన్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉందని కొన్ని అప్డేట్స్ వచ్చాయి కదా. రీసెంట్లీ డీసీ స్టూడియో యొక్క కో చైర్మన్ అయిన పీటర్ సాఫ్రాన్ ఏం చెప్పాడు అంటే ప్రెసెంట్ జేమ్స్ గన్ డీసీయూలో గొరిల్లా గ్రోడ్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక లైవ్ యాక్షన్ సిరీస్ డెవలప్మెంట్ లో ఉందని పీటర్ సాఫ్రాన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ సిరీస్ లో జిమ్మీ ఓల్సన్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఆ సిరీస్ యొక్క షూటింగ్ ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతుందని పీటర్ సాఫ్రాన్ కన్ఫర్మ్ చేశాడు. సో ప్రీవియస్లీ జిమ్మీ ఓల్సన్ కి సంబంధించి వచ్చిన అప్డేట్ మేబీ ఈ గొరిల్లా గ్రోడ్ సిరీస్ అయి ఉండవచ్చు. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ప్రెసెంట్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది కదా. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రీసెంట్లీ ఇంకొన్ని ఫోటోస్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఆ ఫోటోస్ అన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ అడ్రియా అరిజోనా కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు కదా. సో తను ఈ మూవీలో నటించడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు తనైతే కన్ఫర్మ్ చేసింది. అండ్ ప్రాబబ్లీ తను ఈ మూవీలో వండర్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అని అంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఫైనల్లీ రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. అండ్ బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ లోగో కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇవి డీసీ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి గత 7 సంవత్సరాల నుంచి మార్షల్ ఆలీ యొక్క బ్లేడ్ మూవీ డిలే అవుతూ వచ్చింది. అండ్ అసలు డెవలప్మెంట్ లో కూడా రాలేదు. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ కూడా ఇంకా ఆ మూవీ వచ్చేలా లేదు అని హోప్స్ వదులుకున్నారు. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మార్షల్ ఆలీ యొక్క బ్లేడ్ క్యారెక్టర్ డైరెక్ట్ గా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపిస్తాడని చెప్తున్నారు. మరి ఇదైనా సరిగ్గా జరుగుతుందో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత మార్వెల్ యొక్క మల్టీవర్స్ సాగాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఏదైనా మంచి మూవీ వచ్చిందా అని చూసుకుంటే అందులో షాంగ్‌చి మూవీ పక్కా ఉంటుంది. అండ్ ఈ మూవీ రెగ్యులర్ ఎంసీయూ మూవీస్ తో పోల్చుకుంటే చైనీస్ ఫ్లేవర్ తో కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్ కి కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చింది. సో సెకండ్ మూవీ కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ షాంగ్‌చి మూవీ యొక్క డైరెక్టర్ అయిన డెస్టిన్ డానియల్ క్రెటాన్ ప్రెసెంట్ వాళ్ళు సెకండ్ మూవీని డెవలప్ చేస్తున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. సో మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో రిటర్న్ కాబోతున్నాడు అని యాక్టర్ క్రిస్ ఎవాన్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ రీసెంట్లీ రూసో బ్రదర్స్ ఏం చెప్పారు అంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీ తర్వాత ఎంసీయూ రీసెట్ కాబోతుందంట. అండ్ మళ్ళీ మేము ఫేజ్ 0లోకి వచ్చాం అండ్ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టామని రూసో బ్రదర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి వీళ్ళు అవెంజర్స్ డూమ్స్డే మూవీ తర్వాత ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారో. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే అదిరిపోయింది అండ్ మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ ఈ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు టికెట్ సేల్స్ కూడా మొదలు పెట్టారు. అండ్ సేల్స్ స్టార్ట్ అయిన 24 hours లోనే ప్రీ బుకింగ్ ద్వారా $35 million కలెక్షన్ వచ్చేసిందంట. అండ్ ఈ మూవీకి ఉన్న హైప్ ని బట్టి చూస్తే ఈ మూవీ $1 billion నుంచి $1.5 billion వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది. అండ్ మూవీ చూసిన వాళ్ళలో సగం మంది మూవీ యొక్క ఎండింగ్ చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఇంకొక సగం మంది మూవీ యొక్క ఎండింగ్ అస్సలు బాగాలేదు అంటున్నారు. అండ్ కొంతమంది మూవీ ఎండింగ్ చూసి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు అండ్ ఫ్రస్ట్రేటెడ్ కూడా అవుతున్నారు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ చాలా గ్రౌండెడ్ గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో అవెంజర్స్ డూమ్స్డే కి సంబంధించి ఎటువంటి కనెక్షన్ కూడా లేదు అని రీసెంట్లీ కన్ఫర్మ్ చేశారు.
చేశారు. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని రీషూట్స్ కూడా చేసినట్టున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన మల్టిపుల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇవి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి రీసెంట్లీ వచ్చిన కొన్ని రిపోర్ట్స్ అనమాట. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించి 1 minute 13 seconds వీడియో క్లిప్ లీక్ అయిందనమాట. అండ్ ఫస్ట్ ఆ లీక్ అయిన ఫుటేజ్ అనేది చాలా బ్లర్ గా ఉంది. సో చాలా మందికి అది రియలా లేదా ఫేక్ అనేది అర్థం కాలేదు. బట్ తర్వాత ఆ ఫుటేజ్ కి సంబంధించి కొన్ని ఫోటోస్ అయితే బయటకు వచ్చాయి. బట్ ఇప్పుడు క్లారిటీ ఉన్న వీడియోనే లీక్ అయిందనమాట. అండ్ ఇది చూస్తుంటే మరి ఏఐ వీడియో లాగా కనిపించట్లేదు, అలా అని రియల్ వీడియో లాగా కూడా కనిపించట్లేదు. నాకైతే ఇది రియలా ఫేకా అని కొంచెం డౌట్ గా ఉంది. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ వీడియో లీక్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఫ్యాన్స్ ని ఫూల్ చేయడానికి ఎవరో ఏఐ తో ఇదంతా క్రియేట్ చేశారు అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మార్వెల్ వాళ్ళు ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసిన పర్సన్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేశారని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి క్లారిటీ లేదు ఇది రియలా ఫేకా అని. మరి మీరు ఇది రియల్ అనుకుంటున్నారో ఫేక్ అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎనిమీ అయిన సిడ్నీ స్వినీ రీసెంట్లీ హనీ ట్రాప్ అనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. అండ్ కంపెనీ పేరు కూడా ఎలా పెట్టిందో చూసారా, హనీ ట్రాప్ అంట. అండ్ ఈ హనీ ట్రాప్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ లుక్ డీల్ ఎవరితో ఫిక్స్ చేసుకున్నారో తెలుసా? నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళతో ఫస్ట్ డీల్ ఫిక్స్ చేసుకున్నారు. అండ్ సిడ్నీ స్వినీ ఈ హనీ ట్రాప్ కంపెనీ యొక్క గోల్ ఏంటో కూడా చెప్పింది. తను ఈ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా బోల్డ్ అండ్ సినిమాటిక్ ఫిలిమ్స్ అండ్ టెలివిజన్ సిరీస్ లు తీస్తుందంట. అండ్ వీళ్ళు తీసే మూవీస్ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా వీళ్ళు మూవీస్ అయితే ప్లాన్ చేస్తారని తనైతే చెప్పుకొచ్చింది. అండ్ ఇదే కాదు ఇంకా చాలా చెప్పింది, అదంతా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫైనల్లీ నా శత్రువులందరూ కలిసిపోయి నా మీద అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట. సో ఇంకా వీళ్ళు తీసే ఆ మూవీస్ నుంచి నన్ను ఆ దేవుడే కాపాడాలి. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక అప్డేట్స్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.